హై గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. టుడే ఈరోజు మనం 20th జనవరి 2024 కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్కి వెళ్తే మనకి అస్సాం సీఎం ఎవరు? అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ. హిమంత్ బిశ్వ శర్మ ఈయన అనమాట. ఈయన ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశాడనమాట. దేనికోసం? యాక్చువల్లీ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే రైల్వేలో కానీ ఎస్ఎస్సీలో కానీ, ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనేది స్కీమ్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటారంటే అస్సాం. బస్ట్ మనకి ఎలా పైపించడమే కాకుండా జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, దేనికోసం అంటే రూరల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకి మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చడానికి అనమాట. వాళ్ళకి సంవత్సరానికి 1 lakh యాన్యువల్ ఇన్కమ్ వచ్చేటట్టు చేయడానికి ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ అనేది స్టార్ట్ చేశాడనమాట. ఎవరో సీఎం హిమంత్ బిశ్వ శర్మ. ఇది ఈ స్కీమ్ గురించి. నెక్స్ట్ మనం కొన్ని స్టాటిక్ నేర్చుకుందాం. యాక్చువల్లీ మనకి అస్సాం మనకి ఇదేంటి, అస్సాం అనేది నార్త్ ఈస్ట్ స్టేట్ అనమాట. మనకు మొత్తం నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి? 8 స్టేట్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్ స్టేట్స్. అందులో మనకి 8లో 7 sisters అని అంటాం. 7 sisters అని మొత్తం 8 స్టేట్స్ ఉంటే మొత్తం 7 sistersలో 7 ఉంటాయి అన్నమాట. 7 స్టేట్సే. సపోజ్ చూడండి, మనకు మొత్తం మనకి నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, సిక్కిం మొత్తం కలిపితే 8 స్టేట్స్ ఉంటాయి. 8 స్టేట్స్ ఉంటాయి. బట్ మనకు 7 sisters అనేసరికి సిక్కిం తప్పిపోద్ది. సిక్కిం ఉండదు. ఓన్లీ ఇవే అదర్ ఈ 8లో కలిపితే 8లో నుంచి సిక్కిం తీసేస్తే 7 వస్తాయి కదా. 7 sister స్టేట్స్ అంటారు అనమాట. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ ఏ 7 sister అని అడుగుతాడు అనమాట. సో అప్పుడు మీరు సిక్కిం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సిక్కిం కూడా నార్త్ ఈస్ట్లో ఉంది కదా, అది ఎందుకు కాకూడదు అలాగని. సో సిక్కిం అయితే కాదు, ఈ 7 స్టేట్స్ అనమాట. అది మనకి కొన్ని అస్సాం గురించి స్టాటిక్ మాట్లాడుకుందామంటే, అస్సాం యొక్క పూర్వం అస్సాం ఏమని పిలిచేవారు అంటే కామరూప. అస్సాం యొక్క పాత నేమ్, ఓల్డ్ నేమ్ అనమాట కామరూప. మనకి అస్సాంలో ఏంటి, అస్సాం రాజధాని ఏంటి? దిస్పూర్. అస్సాం గురించి ఏంటి, ఇది ప్రత్యేకత ఏంటి? తెయ్యాకు, టీ లీఫ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ దేశంలోనే. ఇంకేంటి దీని గురించి తెలుసుకోవాలంటే, మన ప్రపంచంలోనే ఇది సెకండ్ స్టేట్ అనమాట. సెకండ్ స్టేట్ ఏంటి, పెట్రోలియం కనుక్కున్న సెకండ్ స్టేట్ అనమాట. ఇండియాలో ఫస్ట్ మనకి ఏది అస్సాం స్టేట్లోనే పెట్రోలియం దొరికిందనమాట ఫస్ట్ మన ఇండియాలో. ప్రపంచంలో అయితే సెకండ్ ప్లేస్ అస్సాంలో. ఇంకేంటి మనకి నవగ్రహ ఇంకా ప్లేస్ దొరకట్లేదు. ఇది చూడండి, నవగ్రహ టెంపుల్ ఇక్కడే ఉందండి, అస్సాంలోనే ఉంది. నవ అంటే ఎంత? 9. 9 గ్రహాలు కలిగిన దేవాలయం ఇక్కడే ఉంది, అస్సాంలోనే ఉంది, గౌహతిలో. అదొకటి. మనకి ఇందులోనే ఏంటి, మానస్ నేషనల్ పార్కు, కజిరంగా నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మానస్, కజిరంగా నేషనల్ పార్క్ ఇక్కడే అస్సాంలోనే ఉన్నాయి అన్నమాట. మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, మజౌలి అని లార్జెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఇదే మజౌలి. ఇది ఎక్కడ ఉంది? అస్సాంలోనే ఉంది. అదండి అస్సాంకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ మనకి 5 నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకి బాగా సోషల్గా యాక్టివ్, మంచిగా స్పోర్ట్స్లో కానీ, పొలిటికల్గా, అదే సైంటిఫిక్గా, ఇన్వెన్షన్గా
వీటి మొత్తం 7 కేటగిరీస్. ఇదిగో ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదిగో బ్రేవరీ, ఆర్ట్ అండ్ కల్చరు, ఎన్విరాన్మెంటు, ఇన్నోవేషను, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీసు, స్పోర్ట్స్, ఇలా ఈ 7 కేటగిరీస్లో ఈ 5 నుండి 18 ఇయర్స్ ఏజ్ కలిగిన పిల్లలకి ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఇస్తారనమాట. 2024కి మొత్తం చూడండి 5 నుంచి 18 సంవత్సరాలు. ఇది యాక్చువల్లీ 1996లో స్టార్ట్ చేశారు. మొత్తానికి మనకి 2024కి 19 మందికి వచ్చిందనమాట ఈ రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్. మొత్తం ఎంత 19 మందికి వచ్చింది. నెంబర్ గుర్తుపెట్టుకోండి, నెంబరు ప్లస్ మొత్తం ఎన్ని కేటగిరీస్, 7 కేటగిరీస్. ఏజ్ అంతా 5 to 18. మనకి ఇంకో వీళ్ళు ఈ అందరూ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. మెయిన్ ఈ పోస్ట్ మసిలీ ఇచ్చారు కదా, ఆదిత్య విజయ్. ఇది కొద్ది బ్లర్గా ఉంది, మీకు క్లారిటీగా ఉన్నది రేపు అప్లోడ్ చేస్తాను. ఆదిత్య విజయ్ ఈయన మనోడు చనిపోయాడు అనమాట. పోస్ట్ మసిలీ ఇచ్చారు అంటే ఇటువంటి అడిగే ఛాన్స్ ఉంది. ఈ 18 మంది గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, ఇటువంటి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. మీకు రేపు క్లారిటీగా ఫుల్ పెడతాను. అది మహారాష్ట్ర బ్రేవరీ అన్నమాట. ఇలా కొన్ని మన తెలంగాణ నుంచి ఎవరు అయ్యారు, పెందయాల లక్ష్మీప్రియ ఆర్ట్ అండ్ కల్చర్లో అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో సూర్యప్రసాద్ స్పోర్ట్స్. అలా మీరు ఆ టైంలో న్యూస్లో ఉన్నది. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఇంపార్టెంట్. ఆదిత్య విజయ్ ఈయన ఇది ఎందులో బ్రేవరీ కేటగిరీలో వచ్చిందనమాట. ఈయన మహారాష్ట్ర సంబంధించినవాడు. ఇది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్స్లో మొత్తం 7 కేటగిరీస్. ఏజ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏజ్ 5 to 18. ఇలా నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో ఉంది చూడండి. 3వ క్వశ్చన్కి వెళ్తే జపాన్ స్లిమ్. యాక్చువల్లీ మనకిప్పుడు మనం ఇండియా వాళ్ళు ఏం చేశారు, చంద్రయాన్ 3 అని లాంచ్ చేసాం మనం. సేమ్ అలాగే జపాన్ వాళ్ళు కూడా స్లిమ్ అనే పేరు మీదుగా మూన్ ల్యాండింగ్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈరోజు జనవరి 20th. సో అదే న్యూస్ వచ్చింది. ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే స్లిమ్ అనే మిషన్ ద్వారా ఏ దేశము మూన్ మీద ల్యాండింగ్ చేసింది అని అడుగుతాడు అనమాట. సో జపాన్ ఎన్నో దేశం అండి ఇలా ల్యాండింగ్లోకి వచ్చేసరికి మూన్ మీద ఫిఫ్త్ కంట్రీ టు ల్యాండ్. మనది 4th కంట్రీ. అది మనం ఇక్కడ ఉంటే చూడండి, మనది ఫస్ట్ రష్యా, తర్వాత USA, తర్వాత చైనా, తర్వాత మనం ఇండియా, 5th జపాన్ అనమాట. మనకు మెయిన్ ఇంపార్టెంట్ మనది 4th. ఈ జపాన్ స్లిమ్ మిషన్ ద్వారా మూన్ మీదకి ల్యాండింగ్ పంపించింది అనమాట. అది తెలుగులో ఉందో చదవండి. మనం చంద్రయాన్ 3 లాంచ్ చేసాం కదా, విక్రమ్ ల్యాండర్. అది ఎక్కడ శివశక్తి అని ల్యాండ్ ఏంటి, సౌత్ సైడ్ అని దక్షిణ సైడ్ అనమాట. సౌత్ సైడ్ ఆ లాంచ్ ఈ ల్యాండర్ అడిగిపెట్టిన ప్లేస్నే శివశక్తి అని పేరు మార్చేశారు. శివశక్తి అని పేరు పెట్టారు అనమాట ఎవరో మోడీ గారు. అది మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ, ఏది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అనమాట. ఇక్కడికి వస్తే మనం కొన్ని స్టాటిక్ నేర్చుకున్నాం. ప్రపంచంలో కల్లా స్పేస్ ఏజెన్సీస్ మొత్తం టాప్ 6 ఇవి ఏంటి, నాసా, నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది చైనాది CNSA. యూరోప్ స్పేస్ ఏజెన్సీది ESA. ఇండియన్ స్పేస్ ఏజెన్సీ మనదే. తర్వాత ఇది జపాన్ స్పేస్ ఏజెన్సీ జెక్సా. ఇదే స్లిమ్ అనే మిషన్ లాంచ్ చేసింది. ఇదే మూన్ మీదకి జపాన్ది. రష్యాది రాస్కోస్మస్. ఇలా ఏదైనా టాపిక్ ఉంటే దాని రిలేటెడ్ కూడా చదువుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి అయితే PM మోడీ ఇనాగ్రేట్ బోయింగ్ లార్జెస్ట్ క్యాంపస్ అవుట్ సైడ్ US ఇన్ బెంగళూరు. యాక్చువల్లీ బోయింగ్ అనేది అమెరికన్, USA కంపెనీ అనమాట. ఇది ఫస్ట్ టైము బోయింగ్ USలో కాకుండా ఫస్ట్ వేరే కంట్రీలో లాంచ్ చేసింది. అక్కడ ఇండియాలో అది అక్కడ బెంగళూరులో.
అదెవరు, దీనికి ప్రాముఖ్యత ఎందుకు చెందిందంటే ఇది ఫస్ట్ క్యాంపస్ అదర్ దాన్ అమెరికా బయట ఇండియాలో చేసింది ఫస్ట్ క్యాంపస్. ప్లస్ ఇది ప్రధానమంత్రి మోడీ గారు లాంచ్ చేశారు కదా, సో అది ఇంతకు ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ దేవనపల్లి ఎక్కడ ఉంది, బెంగళూరు కర్ణాటకలో ఉందన్నమాట. సో అది అందుకని ఇది ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, బోయింగ్ క్యాంపస్ రీసెంట్గా యుఎస్లో కాకుండా వేరే కంట్రీలో లాంచ్ చేశారు మొట్టమొదటగా, అది ఏ కంట్రీ, అది ఎక్కడ, ఏ స్టేటు, బెంగళూరు, అలా అడుగుతాడు అనమాట. తెలుగులో ఉంది చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే సోలార్ పవర్ స్టేషన్ ఇనాగ్రేటెడ్ అట్ ఈజిప్షియన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మనకి యుఎన్ఎస్కో ఉంది కదా, యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఎక్కడుంది, మనకి ప్యారిస్లో ఉంది. ప్యారిస్ ఎక్కడుంది, ఫ్రాన్స్లో ఉంది. ఫ్రాన్స్ దేశం. ఇది రికగ్నైజ్ చేస్తుంది అనమాట ఏంటి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని. అలాగే ఈజిప్ట్లో కూడా కొన్ని హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, ఆ హెరిటేజ్ సైట్స్ దగ్గర సోలార్ పవర్ స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేశారనమాట. అది అందుకు న్యూస్లో ఉంది. సో ఏంటి, ఎలా అడుగుతాడు, రీసెంట్గా ఇన్ విచ్ కంట్రీ సోలార్ పవర్ స్టేషన్స్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దగ్గర ఇనాగ్రేట్ చేశారని అడుగుతాడు అనమాట. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక ప్లేసు, ఒక టెంపుల్ ఉందనుకోండి, సపోజ్ ఇందాక చెప్పాను మానస్ నేషనల్ పార్క్ ఉందనుకోండి, మానస్ నేషనల్ పార్కు వరల్డ్ హెరిటేజ్ సైటు, నేషనల్ పార్కు అది వరల్డ్ హెరిటేజ్ సైట్. సో దీని దగ్గర సోలార్ పవర్ స్టేషన్స్ స్టార్ట్ చేస్తారనమాట. అలాగా చేయడం వల్ల ఏంటి, ఈ సోలార్ న్యాచురల్గా పొల్యూషన్ తగ్గిపోయి న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో అలాగే ఈజిప్ట్లో ఉన్న అన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దగ్గర సోలార్ పవర్ స్టేషన్స్ని లాంచ్ చేశారు. అది ఏ కంట్రీ, ఈజిప్ట్. అలా అనమాట. మన ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ని రికగ్నైజ్ చేసేది ఏంటి, యునెస్కో. ఎక్కడుంది, హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ ఎక్కడ, ఫ్రాన్స్లో ఉంది. ఇంకో చూడండి, సోలార్ పవర్ స్టేషన్స్ అట్ ద ఈజిప్షియన్ హెరిటేజ్ సైట్స్ ఎయిమ్ దాని యొక్క ఏంటి పర్పస్, రెడ్యూస్ ద అప్రాక్సిమేట్లీ 295 tons per year ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్విలెంట్. కార్బన్ డైఆక్సైడ్ మనం తగ్గడం వల్ల ఏమవుద్ది, గ్లోబల్ వార్మింగ్ తగ్గిద్ది అనమాట. గ్లోబల్ వార్మింగ్ తగ్గితే కొద్దిగా మన హీట్ తగ్గిద్ది. ఇప్పుడు హీట్ పెరిగిపోవడం వల్ల ఏంటి, గ్లేసియర్స్ ఇవన్నీ గడ్డకట్టిని కాస్త నీరులా మారిపోయి సముద్రంలోకి వచ్చేయడం వల్ల సముద్రంలో పక్కన ఉన్న ఐలాండ్స్ మునిగిపోతున్నాయి అన్నమాట. సో అదంతా అరికట్టాలంటే, ఇలా గ్లేసియర్స్ అది కరగకుండా ఉండాలంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని, ఈ ఉద్గారాలు తగ్గించాలన్నమాట. గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే మనం ఇటువంటివి చేయాలి. ఏంటి, సస్టైనబుల్గా చేసుకోవాలన్నమాట. సస్టైనబిలిటీ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్కి హాని కలిగించుకుంటే మనం డెవలప్మెంట్ అవ్వడం అన్నమాట. సో అది అందుకు ఈజిప్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దగ్గర సోలార్ పవర్ స్టేషన్ స్టార్ట్ చేశారు. ఇది తెలుగులో ఉంది చదవండి. కొన్ని మనం స్టాటిక్ మన ఇండియా గురించి చదివిందాం. మొత్తం మనకి ఇండియాలో 42 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రికగ్నైజ్ చేసిందండి. యునెస్కో మనకు మొత్తం ఇండియాలో 42 చేసింది. అందులో మనకి లాస్ట్ 41 ఏంటంటే శాంతినికేతన్ ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. శాంతినికేతన్ ఎవరు కట్టించారు, రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయనమాట మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరు, మన జనగణమన నేషనల్ యాంతం ఈయన రాశారనమాట, రచయిత. నేషనల్ యాంతం మనకి లిటరేచర్ ఇండియా తరపున లిటరేచర్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈయనకే, రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన కట్టించిన శాంతినికేతన్కి 41st యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ అయింది. మొత్తం మనకి 42 కదా. 42nd ఏంటంటే కర్ణాటకలో అయోసోలా టెంపుల్స్ అని ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ టెంపుల్స్ని 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేసింది యునెస్కో. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఇండియాలో మొత్తం 42 ఉన్నాయి. 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్. 41ది శాంతినికేతన్, 42ది అహోబిలం. ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఇక పాయింట్ ఒకటి ఉంది, ఇది ఇంపార్టెంట్. ఇవి ఈ ఇనిషియేటివ్ ఉంది కదా, సోలార్ పవర్ స్టేషన్స్ చేయడం వల్ల ఇనిషియేటివ్ అలైన్ విత్ ద గ్లోబల్ సస్టైనబిలిటీ గోల్స్, స్పెసిఫికల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏంటి గోల్స్ 7 and 13 చెప్తున్నాను చూడండి. ఇక్కడ మొత్తం
2015లో మనకి ఎవ్రీ ఇయర్ కోప్ సమ్మిట్స్ అని జరుగుతాయండి. ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అంటే కొన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వచ్చి ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలి అని మీటింగ్ పెట్టుకుంటాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. అలాగే మనకి 2015లో 21st కోప్ మీటింగు జరిగిందనమాట. ఎక్కడ, ప్యారిస్లో జరిగింది. ప్యారిస్లో జరిగితే అప్పుడు మనం 17 గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 పెట్టుకున్నాం. ఆ 17 ఇవే 1 2 3 ఇవన్నీ 7 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట. సస్టైనబుల్ అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని కలిగించకుండా మనం డెవలప్ అవ్వడం, మన ప్రపంచాన్ని డెవలప్ చేసుకోవడం, సుస్థిర అభివృద్ధి అనమాట తెలుగులో. చేయడానికి 2015లో 21st కోప్ సమ్మిట్ అనమాట. అప్పుడు అది 21st సమ్మిట్ ప్యారిస్లో జరిగింది. అప్పుడు మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 చేసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ. సో ఇది 13 క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ని పాడు చేయకుండా. ఈ రెండు ఇప్పుడు మనం న్యాచురల్గా ఇలా సోలార్ పవర్ స్టేషన్ కానీ, విండ్ కానీ, థర్మల్ కానీ, జియోథర్మల్, టైడల్, విండ్ ఇవన్నీ అయితే ఇలా ఈ రెండు ప్రభావితం అవుతాయి అనమాట. ఈ రెండు గోల్స్ని మనం, గోల్స్ అంటే ఏంటి, 2030 కల్లా 2015లో పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2015లో కదా, 2030లో కల్లా సాధించాలి ఈ 17 గోల్స్. మనం ఏదైనా గోల్ పెట్టుకున్నాం అనుకో, ఇంతలోకి కంప్లీట్ చేయాలి అని అనుకుంటాం కదా. సో అలాగే వీళ్ళు కూడా 21st కాప్ సమ్మిట్లో 2015లో 2030 కల్లా ఈ 17 గోల్స్ రీచ్ అవ్వాలి. 17 గోల్స్ రీచ్ అవ్వాలి కానీ ప్రపంచ దేశాలన్నీ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందం అంటే ఒక గోల్స్ పెట్టుకున్నాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని ఈ రెండు గోల్స్ని రీచ్ అవ్వడానికి ఈజిప్ట్ ఏం చేసింది, సోలార్ పవర్ స్టేషన్స్ని ఆ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దగ్గర పెట్టిందనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, దీని గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే స్టాటిక్లోకి వస్తుంది. స్టాటిక్ అంటే పాత అయిపోయింది కదా, సో స్టాటిక్లోకి వస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని అని అడుగుతాడు. మొత్తం మనకి ఎన్ని, 17 గోల్స్ ఉన్నాయి. అదొక క్వశ్చన్ తీసేయండి. మొత్తం 5వ గోల్ ఏంటి అని అడుగుతాడు. జెండర్ ఈక్వాలిటీ 5వ గోల్. ఇప్పుడు సపోజ్ మన దేశంలో ఏంటి జెండర్ ఈక్వాలిటీ తక్కువ ఉంటుంది. మన ప్రపంచ అభివృద్ధి అయిన దేశాలతో కాకుండా మన దాంట్లో తక్కువ. అలా ఏదైనా న్యూస్లో ఉందనుకోండి, ఏమంటాడు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 5th గోల్ ఏంటి, దేని గురించి చెప్తుంది అని అడుగుతాడు అనమాట. సో జెండర్ ఈక్వాలిటీ. ఇప్పుడు రీసెంట్గా ఈజిప్ట్ చేసింది కదా, ఈ రెండు ఇలాగా ఇది గోల్స్ ఇలా 17 గోల్స్ ఏంటి, ఫస్ట్ గోల్ ఏంటి నో పవర్టీ, సెకండ్ గోల్ ఏంటి 0 హంగర్. ఈ గోల్స్ అనమాట. ఈ ప్రపంచ దేశాలన్నీ ఈ 2036కి వచ్చేసరికి ఆకలితో ఉండకూడదు, మంచి ఫుడ్ దొరకాలి, పేదరికం పోవాలి, అలా మొత్తం 17 గోల్స్ పెట్టుకున్నాం కదా. అది ఈ గోల్స్ గురించి అడుగుతాడు అనమాట. అదొక క్వశ్చన్, అదొకటే. ఇంకోటి ఏంటి, యాక్చువల్లీ మనం ఇది ఎప్పుడు పెట్టుకున్నాం, 2015లో పెట్టుకున్నాం. ఎక్కడ జరిగింది, 21st సమ్మిట్, కోప్ సమ్మిట్ ప్యారిస్లో జరిగిందనమాట. ఇది ఒక క్వశ్చన్. ఎప్పుడు పెట్టుకున్నాం, 2015. ఈ 2015 నుంచి 2030 మొత్తం 15 సంవత్సరాల్లో ఈ 17 గోల్స్ని అచీవ్ అవ్వాలి. సో అది టార్గెట్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, రీసెంట్గా ఈ కోప్ సమ్మిట్ 2028 మనకి 2015లో 21st అయింది, 2024లో 23లో 8 ఇయర్స్కి ఎంత, కోపు 28th అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ కోప్ 28 ఎక్కడ జరిగింది, దుబాయ్ యుఏఈలో జరిగిందనమాట. యాక్చువల్లీ కోప్ అనేది ఇది నిర్వహిస్తుంది. ఏంటి, యునైటెడ్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్. ఇది నిర్వహిస్తుంది అనమాట కోప్ సమ్మిట్లని. ఇప్పుడు 2023లో ఎక్కడ జరిగింది, దుబాయ్ యుఏఈలో జరిగింది. అదనమాట. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కోప్ సమ్మిట్. ఎక్కడని అడుగుతాడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్లేస్. ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అయిపోతూ ఉండాలి. ఇప్పుడు 2023, 2024లో ఎక్కడ జరుగుతుంది అని మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇనాగ్రేటెడ్ ద స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.
మన విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు కదా, దాని గురించి అన్నమాట. ద స్టాట్యూ టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో కల్లా ఇదే అంబేద్కర్ స్టాట్యూలో ఇదే అనమాట. దానికి ఏమైనా పేరు పెట్టారు, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, రీసెంట్గా అంబేద్కర్ విగ్రహం టాలెస్ట్ ఏపీలో ఆంధ్రప్రదేశ్ విజయవాడలో స్టార్ట్ చేశారు కదా, పేరు ఏంటని అడుగుతాడు. ఏ పేరు మీద అన్నమాట అంటే స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనమాట. మనకి ఇదేంటి, మొత్తం హైట్ ఎంత, 206 అడుగులు ఫీట్స్. అందులో యాక్చువల్ హైట్ ఎంత 125. కింద బల్ల ఉంటుంది కదా కిందదే. ఇప్పుడు సపోజు ఇలా ఉంటుంది కదా, దీని హైటు 81, దీని హైటు 125, టోటల్ మొత్తం 206 అలా అనమాట. అది నెక్స్ట్ ఇది తెలుగులో ఉంది, చదవండి. ఇదిగోండి విగ్రహం, ఇదొకటే విగ్రహం. 206 ఫీట్స్, వరల్డ్ టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ ఇన్ విజయవాడ ఆంధ్రప్రదేశ్. ఇంకో దీని హైటు 81, మొత్తం స్టాట్యూ అంబేద్కర్ విగ్రహం హైటు 125, మొత్తం 206. ఇంత వివరంగా అడగాల్సిన లేదు. స్టేట్లో ఏపీపీఎస్సీ టీపీపీఎస్సీ అయితే అడుగుతాడు కానీ ఇంత అడగలేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, గియానీ ఇన్ఫాంటినో రిసీవ్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు. గియానీ ఇన్ఫాంటినో ఎవరండి? మనకు ఫీఫా ఉంది కదా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్, ఫీఫా అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. దీని యొక్క ప్రెసిడెంట్ ఈయన గియానీ ఇన్ఫాంటినో. మొన్న డిస్కస్ చేశాను ఏంటి ఫీఫా అవార్డ్స్ వచ్చినాయి. అలాగని మెస్సీకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది కదా, సో ఆ టైంలో నేను డిస్కస్ చేశాను గియానీ ఇన్ఫాంటినో ఎవరు అనేది. ఫీఫా ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంట్. ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్, ఎక్కడుంది ఫీఫా హెడ్ క్వార్టర్స్? జూరిచ్ స్విట్జర్లాండ్లో ఉంది, స్విట్జర్లాండ్. ఇది కూడా మొత్తం డిస్కస్ చేశాను మొన్న కరెంట్ అఫైర్స్లో. అవార్డ్స్ కూడా చూసుకోండి ఏంటి ఫీఫా అవార్డ్స్. ఈయనకి ఏమొచ్చింది, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు వచ్చిందనమాట. ఇదేంటి, ఎక్కడ ఫీఫా ప్రెసిడెంట్ రిసీవ్స్ ద వరల్డ్ అవార్డ్ ఎట్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ మకుత్ క్రియేటివ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో ఈయనకి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది? ఈయన యూజ్ క్రియేటివిటీ టు డెవలప్ స్పోర్ట్. ఫీఫా అని ఒక స్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఈయన క్రియేటివిటీ యూజ్ చేశాడు అనమాట, అందుకు వచ్చిందనమాట. సో జస్ట్ మామూలుగా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు అని గుర్తుపెట్టేసుకోవచ్చు గియానీ ఇన్ఫాంటినో. బట్ ఇలా బ్యాక్గ్రౌండ్ కూడా గుర్తుపెట్టుకుంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను మీకు ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, 4th వింగ్ ఇండియా అవార్డ్స్. యాక్చువల్లీ మన దేనికంటే ఎయిర్పోర్ట్స్కి సంబంధించింది అనమాట, ఎయిర్పోర్ట్స్కి సంబంధించింది. ఇది వింగ్స్ ఇండియా 2024 ఈజ్ లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ అంటే, సివిల్ అంటే ఏంటండి? ప్రజలు, సివిలియన్స్ అంటారు, ప్రజలు అన్నమాట. ఏవియేషన్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యేది. సివిల్ ప్రజలను ట్రాన్స్పోర్ట్ అంటే ప్రయాణం అనమాట. ఇందులోనే సివిల్ ఏవియేషన్ ఈవెంట్ ఇన్ ద ఏషియా. వింగ్స్ ఇండియా అనేది లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ ఇన్ ఏషియా. ఎక్కడ జరిగింది? బేగంపేట హైదరాబాద్ తెలంగాణలో ఈవెంట్ జరిగిందనమాట. ఇందులో అవార్డ్స్ ఇచ్చారు, వింగ్స్ ఇండియా అవార్డ్స్. ఏంటి? బెంగళూరుకి ఢిల్లీకి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు వచ్చిందనమాట. ఏంటి? బెంగళూరు, ఢిల్లీ. అదండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, దల్జిత్ సింగ్ చౌదరి నేమ్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశస్త్ర సీమ బల్, ఎస్ఎస్బి అనమాట. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్స్లోకి వస్తుంది. దళిత్ సింగ్ చౌదరి నేమ్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సశస్త్ర సీమ బల్. ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, పారామిలిటరీ
పారామిలిటరీస్ ఉంటాయి. ఇప్పుడు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇవి మిలిటరీ అన్నమాట. ఆర్మీవి ఇది డైరెక్ట్గా డిఫెన్స్ కింద వస్తుంది. డిఫెన్స్ మినిస్ట్రీ కింద వస్తుంది. పారామిలిటరీ ఉంటాయి చూడు, పారామిలిటరీ ఉంటాయండి. ఏంటి? అస్సాం రైఫిల్స్ ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ పారామిలిటరీ ఈ మనకి యాక్చువల్లీ ఎస్ఎస్సి జీడీ ద్వారా రిక్రూట్ అవుతాయి. పారామిలిటరీ ఏంటి? అస్సాం రైఫిల్స్. ఇంకోటి ఏంటి? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, బిఎస్ఎఫ్. తర్వాత సిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, సిఎస్ఎస్ఎఫ్. ఇంకోటి ఏంటి? ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసు, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసు. ఇవి మీకు క్లారిటీగా చెప్తున్నానండి, ఇది కొద్దిగా కంజెస్టెడ్గా ఉంది. ఇవి డిఫెన్స్ మినిస్టర్ వస్తుంది. ఇక్కడ చెప్తాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్, సో అందుకే నేను మీకు చెప్తున్నాను. మనకి అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీసు, సహస్ర సీమాబళ్ళు, ఎస్ఎస్బి అంటారు దీన్నే. ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఎన్నికయ్యాడు ఆయన. సహస్ర సీమాబళ్ళు ఇవండి. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి. ఏంటి? సిఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. ఇవి ఏంటంటే ఇవన్నీ డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తాయి అన్నమాట. హోంమంత్రి కింద వస్తాయి. ఇక్కడ మనకి అస్సాం రైఫిల్స్ ఎక్కడంటే అస్సాం రైఫిల్స్ ఎక్కడ ఉంటాయి? నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని అండ్ ఇండియా మయన్మార్ బోర్డర్ని ఇవి చూసుకుంటాయి అన్నమాట. సెక్యూరిటీ కాపలా కాస్తాయి. ఏంటి? అస్సాం రైఫిల్స్ ఎక్కడ? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని. మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 8 ఉన్నాయి. 8 అక్కడ ఇండియా మయన్మార్ బోర్డర్లో చూస్తాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడ ఉంది? ఎక్కడెక్కడ చేస్తుంది అంటే ఇండియా అండ్ పాకిస్తాను అండ్ ఇండియా, బంగ్లాదేశ్. అదే మనకి ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఉంది కదా, ఇది ఇండియాకి, చైనాకి. ఇదండి. ఎస్ఎస్బి ఉంది. ఎస్ఎస్బి ఏంటి? ఇండియాకి, నేపాల్కి. ఇంకోటి భూటాన్. ఇండియాకి, నేపాల్కి, ఇండియాకి, భూటాన్కి. సిఎస్ఎఫ్ ఎక్కడ ఉంది? ఇండస్ట్రీస్. మన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఇండస్ట్రీస్లో ఇది ఇండస్ట్రీకి. ఇంకేంటి? వస్తారుగా మన రీసెంట్గా మన పార్లమెంట్లో బాంబు దాడి జరిగింది కదా, అప్పుడు దాకా ఢిల్లీ పోలీసులు ఉండేవారు కాపలాకి. ఇప్పుడు ఎవరిని పెట్టారు? సిఎస్ఎఫ్ఎల్ని పెట్టుకున్నారు అనమాట. పార్లమెంటరీ సరౌండింగ్స్ మొత్తం కాపలా గాయడానికి సిఎస్ఎఫ్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, అస్సాం రైఫిల్స్ ఉన్నారు కదా, ఏ మినిస్ట్రీ కిందకు వస్తారు? హోమ్ మినిస్ట్రీ కింద వస్తారు. అస్సాం రైఫిల్స్ అంటే మనం పారామిలిటరీ కదా, డిఫెన్స్ కింద వస్తారు అనుకుంటా. డిఫెన్స్ మీద రారు, హోమ్ అఫైర్స్ కింద వస్తారు. ఇప్పుడు అస్సాం రైఫిల్స్ అనేవి ఏ దేశాల మధ్య కాపలా కాస్తాయి అంటారు? ఇండియా మయన్మార్ బోర్డర్ అనమాట. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడ? ఇండియాకి, పాకిస్తాన్కి, ఇండియాకి, బంగ్లాదేశ్కి. ఇండో టిబెటియన్ బోర్డర్ ఫోర్స్ ఏంటి? ఇండియాకి, చైనాకి. ఎస్ఎస్బి సహస్ర సీమాబల్ ఏంటి? ఇండియాకి, నేపాల్కి, ఇండియాకి, భూటాన్కి. సిఎస్ఎఫ్ అంటే ఇండస్ట్రీస్. ఇలా అనమాట. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ ఇదేంటి? దల్జీత్ సింగ్ చౌదరి ఎస్ఎస్బికి అయ్యాడు అనమాట. ఎస్ఎస్బి మనకి ఏదేది? ఎస్ఎస్బి ఇప్పుడే చెప్పాను ఏంటి? నేపాల్కి, భూటాన్కి. సో ఇలా అపాయింట్మెంట్ వచ్చింది కదా, సో ఏ దేశాల మధ్య అని కూడా ఒక ఐడియా వచ్చేస్తే
బాగుంటుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. డిస్కస్ అంటే నేను ఇచ్చాను, మీరు ఆన్సర్స్ కామెంట్ చేయండి తెలిస్తే. ఇప్పుడు దాకా మనం ప్రిపేర్ అయింది, ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను అందులోంచి క్వశ్చన్లు ఇచ్చాను. మీరు కామెంట్ చేయండి, లేకపోతే రేపు డిస్కస్ చేసుకుందాం కంప్లీట్గా. వేర్ ఇస్ ద టాలెస్ట్ అంబేద్కర్ స్టాట్యూ, ఎక్కడ ఉందని అడిగాడు అనమాట. దాని హైట్ ఎంత అడిగాడు. సో మీరు ఆన్సర్ చేయండి, తెలుగులో ఉంది. వేర్ ఇస్ ద 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ అయినాయి అని అడిగాడు, ఏ స్టేట్లో అయినాయి అది కూడా చూడండి. విచ్ పొజిషన్ డి ఇండియా సెక్యూర్ ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంక్ ఇండెక్స్, మీకు ఇంకా చెప్పలేదు కదా. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి ఉన్నాయి కదా. మిలిటరీలో టాప్ 8 ఎలాగని, మిలిటరీ ఫోర్సెస్లో టాప్ ఫస్ట్ మనకు టాప్ అయింది యూఎస్ఏ ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత చైనా ఉంది, తర్వాత మన ఇండియా ఉంది. ఇది ఇలా అనమాట. మనకు మొత్తం ఫైర్ పవర్ ఇండెక్స్లో మన పొజిషన్ 4th అని. ఫస్ట్ యూఎస్ఏ, రష్యా, చైనా, తర్వాత ఇండియా అనమాట. ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్లు మీరు కామెంట్లో చేయండి. ఓకే అండి, ఉంటా. నెక్స్ట్ ఈ పీడిఎఫ్ని మీకు అప్లోడ్ చేస్తాను ఎగ్జామ్ క్లిక్స్ యాప్లోనే, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే అండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు.